అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ నలదమయంతులు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కిరీటి అన్నగారి అనుమతితో దివ్యాస్త్రాల కోసమని కైలాసం వెళ్ళాడు. నలుగురు అన్నదమ్ములు అర్జునుడి కోసం ఎదురుచూస్తూ దిగులుగా దుర్భరంగా కాలం గడిపారు. ఆ సమయంలో బృహదస్వుడనే మహర్షి పాండవుల దగ్గరకు వచ్చాడు. యుధిష్ఠిరుడు ఆయనకు అర్ఘ్యపాద్యాదులతో స్వాగతం పలికి, మునీశ్వర, నా వలె కష్టాలు పడిన రాజులు ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అందుకు బదులుగా బృహదస్వుడు నిషధాధిపతి నలుడి కథ చెప్పాడు. నిషధ దేశపు రాజకుమారుడు నలుడు బహు చక్కనివాడు, అశ్వాస్త్రం బాగా తెలిసినవాడు, విలువిద్యలో మేటి, ఆడిన మాట తప్పనివాడు, ఔదార్యం విషయంలో సరే, మనసు వెన్నపూస. ఆ కాలంలోనే విదర్భ దేశాన్ని భీమరాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సంతానం లేదు. బిడ్డల కోసం ఆయన చెయ్యని పూజ లేదు. ఒకరోజు దమనుడనే మహర్షి ఆయన కొలువుకు వచ్చాడు. భీమరాజు, అతని భార్య ఆ మునికి ఘనంగా స్వాగతం చెప్పి సకలోపచారాలు చేశారు. ముని సంతోషించి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగేటట్టు ఆ దంపతుల్ని దీవించాడు. దమన మహర్షి వరం వల్ల కలిగిన సంతానం కాబట్టి మగపిల్లలకు దమ, దాంత, దమన అని, ఆడపిల్లకు దమయంతి అని పేరు పెట్టారు. దమయంతి చాలా చక్కనిది, గుణవతి, శీలవతి. దమయంతి నిషధదేశపు రాజు వీరసేనుడి కుమారుడు నలుణ్ణి గురించి, అతని రూపం గురించి, ధైర్య సాహసాల గురించి విని అతని మీద ప్రేమ పెంచుకుంది. అలాగే నలుడు కూడా దమయంతి అందచందాల గురించి విని తప్పనిసరిగా ఆమెనే పరిణయమాడాలనుకున్నాడు. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆకాశ మార్గాన వెళ్తున్న బంగారు హంసలు కొన్ని కిందకు దిగి నేల మీద వాలాయి. నలుడు వాటిలో ఒక రాజహంసను పట్టుకున్నాడు. మిగిలినవి భయపడి పైకి ఎగిరిపోయాయి. పట్టుబడిన రాజహంస వణికిపోతూ, మహారాజా, నేను చిన్న ప్రాణిని, నా తల్లికి నేను ఒకే పిల్లను, నా తల్లిదండ్రులకు ఆహారం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. నన్ను చంపకుండా విడిచిపెట్టు. ప్రత్యుపకారంగా నేను నీ ప్రేయసి దమయంతి దగ్గరకు వెళ్ళి నీ గురించి గొప్పగా చెప్తాను, నిన్నే వరించేటట్టు చేస్తాను అంది. నలుడు సంతోషించి మరాళ్ళన్నీ విడిచిపెట్టాడు. అది విదర్భపురం వెళ్ళి దమయంతి ముందు వాలింది. దమయంతి ఆ రాయంచను చేతుల్లోకి తీసుకుంది. రాకుమారి, నేను నలమహారాజును చూసి వస్తున్నాను. ధైర్య సాహసాలు, రూపురేఖ విలాసాలు, సద్గుణ సంపత్తిలో ఆయనకు సాటి వచ్చే రాజుంటాడని నేను అనుకోను. నువ్వు అతన్ని వివాహమాడు. మీ జంట చూడముచ్చటగా ఉంటుంది, మీ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది అని సలహా చెప్పింది. రాయంచ మాటలకు రాకుమారి పొంగిపోయింది. నలమహారాజు గురించి నాకు చెప్పినట్టే నా గురించి 4 మంచి మాటలు ఆ ప్రభువుకి చెప్పి నాపై మరులుగొనేటట్టు చేయి అని బ్రతిమాలి హంసను హృదయానికి హత్తుకొని గాలిలోకి ఎగరేసింది. హంస రివ్వున వెళ్ళిపోయింది. నిషధ దేశం చేరుకుంది. నలుణ్ణి కలుసుకుంది. పూసగుచ్చినట్టు జరిగిన కథంతా చెప్పింది. ఆ విధంగా నలదమయంతులు ఒకరి పట్ల ఒకరు ప్రేమను, మోహాన్ని పెంచుకునేటట్లు చేసింది రాయంచ. దమయంతి నలుణ్ణి మనసులో నిలుపుకొని అనుక్షణం అతని ఝాసలోనే గడుపుతోంది. పరధ్యానంలో చిక్కి సగమైంది. భీమరాజుకి సంగతి తెలిసింది. కూతురిని సముదాయించి స్వయంవరానికి చాటింపు వేయించాడు. దమయంతి స్వయంవరానికి ఎక్కడెక్కడి రాజులే కాకుండా దిక్పాలకులు కూడా విదర్భకు వచ్చారు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు కూడా స్వయంవరంలో పాల్గొనేందుకు భూలోకానికి వెళ్లారు. మార్గమధ్యంలో వాళ్ళు నలమహారాజును చూచారు. ఆపి మాటలు కలిపారు. నిషధేశ్వర, నువ్వు మాకు దూతగా ఉండి ఒక కార్యం సాధించి పెట్టాలి అన్నాడు ఇంద్రుడు. చేయవలసిన పనేమిటో చెప్పమన్నాడు నలుడు. మా నలుగురికి దమయంతిపై మనసుంది. మాలో ఎవరో ఒకరిని ఆమె వరించేటట్టు నువ్వు చేయాలి అన్నాడు ఇంద్రుడు. నలుడు ఇంద్రాది దిక్పాలకులకు నమస్కరించి, సురవరులారా, నేను స్వయంవరానికే వెళుతున్నాను. అలాంటప్పుడు నన్ను ఈ కార్యానికి మీరు నియోగించటం ఉచితం కాదు అన్నాడు. నిషితరాజా, నువ్వు గుణవంతుడువని, సత్యసంధుడవని తెలిసి మా అభిమతం తీర్చమని కోరాం. నువ్వు మాత్రమే ఈ పని సాధించగలవు. మా మాట కాదనకు అని దేవతలు బలవంత పెట్టారు. నలుడు మెత్తబడ్డాడు. అదృశ్య రూపుడై దమయంతి మందిరానికి వెళ్ళగలిగేటట్టుగా దేవతలు అతనికి వరం అనుగ్రహించారు.
దేవతల వరప్రభావం వల్ల నలుడు ఎవరికంట పడకుండా అంతఃపురంలోకి ప్రవేశించి దమయంతి ఎదుట నిలిచాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. తన ఎదుట నిలబడిన మన్మథాకారుణ్ణి చూసి ఎవరు రావటానికి అలవి కాని ఈ రాజప్రసాదంలోకి ఇతడెలా వచ్చాడా అనుకుంటూ దిగ్గున లేచి నిలబడింది దమయంతి. అతని అందం, టీవీ, తేజస్సు, ధైర్య సాహసాలు ఆమెను అబ్బురపరిచాయి. ఆలోచనల్లోంచి తేరుకొని, అయ్యా మీరెవరు? కట్టుదిట్టమైన ఈ రక్షణ వలయాన్ని ఛేదించుకుని మీరెలా లోపలికి రాగలిగారు అని అడిగింది. నలుడు మందహాసం చేస్తూ, సుందరి, నేను నిషేధాధిపతిని. నన్ను నలుడంటారు. దేవదూతగా ఇప్పుడు నీ ముందుకొచ్చాను. ఇంద్రాది యమ వరుణులు నీ స్వయంవరానికి వస్తున్నారు. వారికి నీ మీద మనసుంది. వారిలో ఎవరో ఒకరిని భర్తగా స్వీకరించు. సురవరుల మహిమ వల్లనే అదృశ్య రూపంలో నీ దగ్గరకు రాగలిగాను అని వచ్చిన పని చెప్పాడు. దమయంతి నలుని తదేకంగా చూస్తూ, స్వామి, నేను సామాన్య స్త్రీని. ఇంద్రాది దేవతలతో నాకు పొత్తేమిటి? అయినా నా మనసు ఎప్పటి నుంచో మీ మీదే లగ్నమై ఉంది. మిమ్మల్నే గాఢంగా ప్రేమించాను. ప్రభు, మిమ్మల్ని రప్పించేందుకే ఈ స్వయంవరం ఏర్పాటు చేసింది కూడా. నన్ను మీ సతిగా స్వీకరించి ధన్యురాల్ని చేయండి అని వేడుకుంది. కోమలి, దేవతల అనుగ్రహం పొంది మహదైశ్వర్యాలు అనుభవించు. నాబోటి సామాన్యుణ్ణి వరించి నువ్వు పొందే అమరసుఖాలేమిటి అని వారించాడు. దమయంతి వినలేదు. రాజేంద్ర, ఇంద్రాది దేవతలను స్వయంవరానికి రానివ్వండి, అభ్యంతరం లేదు. వారి సమక్షంలోనే మిమ్మల్ని పతిగా స్వీకరిస్తాను. అలా చేయటం వల్ల దేవతలకు మీ మీద ఆగ్రహం ఉండదు. మీరు దూతకృత్యం కావించి దేవతల కార్యం నిర్వర్తించిన వారు అవుతారు. నేను దేవతలను కాదని మిమ్మల్ని వరించటం నా తప్పే కానీ మీ తప్పు కాబోదు అని ఉపాయం చెప్పింది దమయంతి. నలుడు సంతోషించి వెళ్ళిపోయాడు. జరిగిన కథంతా దేవతలకు చెప్పాడు. నలదమయంతి కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.